హాయ్ ఫ్రెండ్స్, కవితను అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి? ఈ ప్రశ్న మనం తెలుగు రాష్ట్రాలలో ఉండే వాళ్లలో ఎవరినైనా సరే ర్యాండమ్ గా ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని అడిగామనుకోండి, అందులో కేవలం 5 మంది మాత్రమే అటు ఇటు ఏదో మొత్తానికి సమాధానం ఇస్తున్న పరిస్థితి. 95% మందికి అసలు కవితను ఎందుకు అరెస్ట్ చేశారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి, అది అసలు ఎలా బయటికి వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అన్నది తెలియనటువంటి పరిస్థితి. కేవలం మీడియాలో వచ్చే థంబ్నెయిల్స్ కానీ హెడ్డింగ్స్ కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంట, కవితను అరెస్ట్ చేశారంట, ఇంతవరకు మాత్రం తెలుస్తోంది. బట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి తెలుసుకోవాలని ఉందా లేదా? ఈ వీడియో మీరు పూర్తిగా వినండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటో, దాని కథా కమామీష్ ఏమిటో, పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. ఈ వీడియో మీరు పూర్తిగా విన్న తర్వాత ఇంకెవరికైనా సరే మీరు చాలా ఈజీగా కవితను ఎందుకు అరెస్ట్ చేశారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఆ స్థాయిలో వివరించే ప్రయత్నం నేను చేస్తాను, ఓకేనా? మరో విషయం, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక పోస్టులోకి తీసుకొస్తే, డిప్లాయ్ చేస్తే, ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తీగ పట్టుకొని అలా లాగితే డొంకంతా ఎలా కదులుతుందో చెప్పడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ఉదాహరణ. ఆ ఐఏఎస్ ఆఫీసర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటికి రావడం మొదలయ్యింది. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వము ఒక పాలసీని మార్చింది. దానికి సంబంధించినటువంటి స్కామ్ అన్నమాట. ఢిల్లీలో ప్రభుత్వం ఉందండి, ఆ ప్రభుత్వం ఉంది, అది నడుస్తుంది. ఢిల్లీలో మొదటి నుంచి కూడా మద్యం దుకాణాలు అన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాలు చాలా తక్కువ, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మద్యం దుకాణాల సంఖ్యనే ఎక్కువగా ఉంది. అంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది ఢిల్లీలో షాపుల ద్వారా, ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికే వస్తాయి. అయితే ఢిల్లీలో మళ్ళీ ఆ ప్రభుత్వం తర్వాత రెండోసారి ఏర్పడిన తర్వాత ఏం ఆలోచించింది అంటే, లేదు ఢిల్లీలో మనం అమ్మకూడదు, మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇద్దాం గాని అన్న ఆలోచనతో స్టార్ట్ అయ్యింది. మరి అలా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు ప్రభుత్వం అమ్ముతోంది కదా మద్యము, కొత్త లిక్కర్ పాలసీని తీసుకొని రావాలి, ప్రైవేటు వ్యక్తులు మద్యం అమ్మే విధంగా లిక్కర్ పాలసీని తయారు చెయ్యాలి. మరి అలా తయారు చెయ్యాలంటే ఏం చేయాలి అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే, మద్యం దుకాణాలకు సంబంధించి ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి, అయ్యా ఢిల్లీలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించే విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాము, సో మీరు మాకు నివేదిక ఇవ్వండి, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఏమిటి, పరిస్థితి ఏంటి, ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసింది. ఆ కమిటీకి లీడర్ గా ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ను వేశారు. అంటే ఆయన ఆధ్వర్యంలో ఉందన్నమాట కమిటీ. అయితే ఈ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల మీద మళ్ళీ ఢిల్లీకి చెందినటువంటి 3 మంత్రులతో కమిటీ వేసింది ఢిల్లీ ప్రభుత్వం. చాలా కాలంగా ప్రభుత్వం హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలి అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసినటువంటి ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వము వెయిట్ చేస్తోంది. ఏమవుతుంది, కొత్త లిక్కర్ పాలసీ తయారు చేయాలంటే ఏమవుతుంది, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తాను. సో 1 మంత్లో రిపోర్ట్ ఇచ్చి అప్పటి మంత్రులు మార్చి 2021కు ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించాలి అని చెప్పి ఢిల్లీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయము 9,500 కోట్ల రూపాయలకు పెరుగుతుంది అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఢిల్లీ కేబినెట్ అండి ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకుందంటే దాన్ని ఢిల్లీ ఎల్జీకి పంపిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారండి ఢిల్లీకి, ఆయనకు పంపించారు. అయితే ఆయన వెంటనే ఓకే అని చెప్పి అనలేదు. 4 నెలల పాటు ఆయన దగ్గర పెండింగ్ లో పెట్టుకున్నారు. 2021 నవంబర్లో సరే ఓకే, కొత్త పాలసీకి నేను ఓకే చెప్తున్నాను అని చెప్పి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. దాంతోపాటు ఒక ట్విస్ట్ పెట్టారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఏమని అంటే, కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఒక లింక్ పెట్టారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. అంటే అంత ఈజీగా ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయకుండా దాని మీద
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, గవర్నెన్స్ మెకానిజం స్ట్రాంగ్ గా ఉండే విధంగా చర్య తీసుకోవాలి అన్నట్టుగా ఆయన ఒక మెలిక పెట్టారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు వాళ్ళకిష్టం వచ్చిన ధర వాళ్లు పెట్టుకుని స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాదండోయ్, తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించే విధంగా కొత్త లిక్కర్ పాలసీని డిజైన్ చేశారు. అంతేకాదండోయ్, కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా మద్యాన్ని హోమ్ డెలివరీ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించింది కొత్త లిక్కర్ పాలసీ. ఇదంతా ఇలా నడుస్తోంది. ఢిల్లీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చాడండి. 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆయన రాగానే అసలు ప్రభుత్వంలో కొత్త కొత్త పాలసీలు ఏమున్నాయి, పాత పాలసీలు ఏమున్నాయి, ప్రభుత్వం ఏ డైరెక్షన్ లో వెళుతోంది, ఢిల్లీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటాడు కదా కొత్త సెక్రటరీ రాగానే, చీఫ్ సెక్రటరీ. ఆయన కూర్చొని లోతుగా ఒక్కొక్కటి స్టడీ చేయడం మొదలు పెట్టారు. అంటే రాష్ట్రం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. అయితే ఆయన స్టడీ చేస్తుంటే షాక్ గురయ్యాడు ఆయన. ఏమిటి ఇదేదో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని ఏర్పాటు చేశారు కదా, ఏదో తేడాగా ఉంది, ఇందులో ఉన్న లెక్కలు ఇవన్నీ చాలా తేడాగా ఉన్నాయి. పైగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించే విధానమే ఏదో తేడాగా ఉంది, సరిగ్గా లేదు. పైగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం దుకాణాలు వెళ్లిన తర్వాత ఇష్టారాజ్యంగా వాళ్ళు రేట్లు పెట్టుకుంటున్నారు. దానికి అవకాశం ప్రభుత్వమే కల్పించింది, ఢిల్లీ ఆ ప్రభుత్వము. దాంతోపాటు వాళ్ళు కట్టే ట్యాక్సులు అవన్నీ కూడా విపరీతంగా తగ్గించింది ఢిల్లీ ఆ ప్రభుత్వం. ఇవన్నీ ఆయన స్టడీ చేయడం మొదలు పెట్టారు. అంటే మనం సినిమాలలో గనక తీసుకొని చూస్తే ఎక్కువ కేరళ సినిమాలు తీస్తూ ఉంటారు. మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, సురేష్ గోపి గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాలు. అంటే కొత్త ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ రాగానే ఆయన బెడ్రూమ్ లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఫైల్స్ అని దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి డీప్ గా స్టడీ చేస్తుంటే ఆయన షాక్ కు గురయ్యేటటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తానండి మీకు. పాత విధానం అంటే ఢిల్లీ ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే విధానంలో 750 ml బాటిల్ ఉందనుకోండి, హోల్సేల్ ధర ₹166.71. కొత్త విధానంలో ₹188.41 పెంచారు. ఓకే, కానీ దాని మీద ఎక్సైజ్ సుంకాన్ని అంతకుముందు ₹223.89 ఉంటే, అంటే ఒక బాటిల్ అమ్మితే అంత ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సింది ఢిల్లీలో. దాన్ని కాస్త ₹1.88 దింపారు. షాక్ అయిపోయాడు ఐఏఎస్ ఆఫీసర్. అలాగే వ్యాట్ ఉంటుంది కదండి, ₹106 వ్యాట్ అంతకుముందు చెల్లించాల్సి వచ్చేది మద్యాన్ని అమ్మితే. ఏది ప్రభుత్వం చేతుల్లో మద్యం దుకాణాలు ఉన్నప్పుడు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా, ఆ వ్యాట్ ₹106 నుంచి 750 ml బాటిల్ మీద ₹1.90 తగ్గించారు. అదే టైంలో షాపుల నిర్వహణలకు ఇచ్చే మార్జిన్ అంటే లాభం అంటాం కదా, దాన్ని ₹33.35 నుంచి ఏకంగా ₹363.27 పెంచారు. అంటే అంత లాభం వరకు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి. అంటే ఏ స్థాయిలో మోసం జరిగింది, దందా జరిగింది అన్నది ఈ చీఫ్ సెక్రటరీకి అర్థమైపోయింది అనమాట. ఓహో ఏదో తేడాగా ఉంది అని చెప్పి ఆయన ఇమ్మీడియట్ గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని కలిశారు. ఎల్జీని కలిసి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఆయన ముందు పెట్టి, సార్ ఇక్కడేదో తేడా జరిగింది, ఏదో సమస్య ఉంది, జస్ట్ నేను తీగ పట్టుకొని లాగుతూ ఉన్నాను, చాలా పెద్ద డొంక దీని వెనక ఉంది, చాలా మంది ఇన్వాల్వ్ అయ్యున్నారు. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వము తన ఆధ్వర్యంలో మద్యం అమ్ముతూ ఉన్నప్పటికంటే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించినప్పుడు ఇష్టారాజ్యంగా లాభాలు చేసుకోండి అని చెప్పడమే కాకుండా వ్యాట్ అలాగే ఇతర ట్యాక్సులు విపరీతంగా ఢిల్లీ ప్రభుత్వం తగ్గించింది. అంటే నామమాత్రపు ₹1 ట్యాక్స్ కట్టు బాటిల్ మీద అని చెప్పి పెట్టారు. అంతకుముందేమో ₹106 వ్యాట్ తీసుకొని ఇప్పుడు ఈ రూపాయి ఏమిటి, దారుణంగా ఉంది కదా పరిస్థితి, ఏదో తేడాగా ఉంది సార్, దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయవలసిందే అని చెప్పి కొత్త చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు తను ఆ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసి రిపోర్ట్ రాశారు. అది తీసుకెళ్లి ఢిల్లీ ఎల్జీ ముందు పెట్టారు. వెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ నివేదిక ఆధారంగా 2022 జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. ఆయనకు ఆ పవర్ ఉంటుందన్నమాట, ఆదేశించారు. ఇక్కడెక్కడ కూడా అండి నరేంద్ర మోదీ గారికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అసలు చీఫ్ సెక్రటరీ బయట పెట్టాడు, తీసుకెళ్లి ఢిల్లీ ఎల్జీ ముందు నివేదిక పెట్టాడు. ఆయన సిబిఐని ఆదేశించారు, చూడండి అయ్యా ఇదేదో తేడాగా ఉన్నట్టుంది, విచారణ చేయండి, ఏమైనా సమస్య ఉంటే
చర్యలు తీసుకోండి, లీగల్గా ఏం సమస్య ఉన్నా సరే చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఆట. సిబిఐ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో స్టడీ చేయడం మొదలెట్టింది. అయితే ఈ చీఫ్ సెక్రటరీ వచ్చాడు కదా, కొత్త చీఫ్ సెక్రటరీ, ఎప్పుడైతే నివేదికను ఈయన రూపొందిస్తూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యిందో ప్రభుత్వానికి, మామూలుగా పాత సినిమాలలో మనం గనక చూస్తే ఈ ఫైల్స్, నివేదికలు ఇవన్నీ తయారు చేస్తుంటే వాడిని ఐఏఎస్ ఆఫీసర్ని ఏం చేస్తారు, కార్లతో గుద్ది చంపించడము, లారీలతో గుద్ది చంపించడము, అతని కుటుంబాన్ని పొట్టన పెట్టుకోవడము, పైకి పంపించడాలు, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సినిమాల్లో మనకు గుర్తుండే ఉంటుంది కదా, నీ మీద ఒక ఫైల్ తయారవుతుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఫైల్ తయారవుతుంది అనగానే లేపేయించడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు మొత్తం ల్యాప్టాప్స్, కంప్యూటర్ సిస్టమ్ తయారు చేసే నివేదిక మొత్తం మెయిల్స్ నుంచి లేకపోతే ఇంటర్నల్ సిస్టమ్స్ నుంచి డైరెక్ట్ గా ఎల్జీ గవర్నర్కి పంపించవచ్చు, దానికి బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా. సో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా, ఓహో ఈ కొత్త చీఫ్ సెక్రటరీ ఏదో నివేదిక తయారు చేస్తున్నాడు, మన లొసుగులు బయటపడేలా ఉన్నాయి, చాలా పెద్ద స్కామ్ దీని వెనక దాగుంది, అది బయటపడేలా ఉంది అని చెప్పి గమనించి వెంటనే కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. అనుమానాలు ఇంకా పెరుగుతాయా పెరగవా ఆలోచించండి. మామూలుగా కొత్త పాలసీ గురించి ఏం చేయాలి ప్రభుత్వం, ఆ ప్రభుత్వము మేమే అవకతవకలు చేయలేదు, అంతా లీగల్గా ఉంది రాబాయ్, మేము ఇదే పాలసీని కొనసాగిస్తాము. ఆ చీఫ్ సెక్రటరీ నివేదిక తీసుకెళ్లి అక్కడ ఎల్జీకి ఇచ్చాట, సిబిఐ వాళ్ళు వస్తారంట, రాని చూసుకొని పర్ఫెక్ట్ గా చేసాము, రాజ్యాంగబద్ధంగా చేసాము, ఏం చేసినా గానీ చట్టబద్ధంగా ఉంది అని చెప్పి ధైర్యంగా ఉండాలి కదా. లేదు, ఢిల్లీ ఆ ప్రభుత్వం వెంటనే తామే తెచ్చినటువంటి కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ దెబ్బతో అనుమానాలు ఇంకా పెరిగాయి. ఇక అంతకుముందండి 2022లో తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కంటే దాదాపు 35% తక్కువ ఆదాయం వచ్చింది, అందుకే మేము కొత్త పాలసీని రద్దు చేస్తున్నాము అన్నట్టు ఆ ప్రభుత్వము ఒక కారణాన్ని చెప్పింది. అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఎక్కువ లాభం ప్రభుత్వానికి వస్తుంది అనుకుంటే లాభం రాకపోగా 35% నష్టం వచ్చింది, అందుకని మేము కొత్త పాలసీని రద్దు చేస్తున్నాము అని చెప్పింది. అన్ని దొంగ తెలివితేటలండి. మరి ట్యాక్సులు ఆ స్థాయిలో తగ్గిస్తే నష్టం రాక లాభం వస్తుందా? అన్ని వీళ్లే చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నివేదిక తయారు చేసేసరికి కుబుసాలు కదిలి దెబ్బకు పాలసీని రద్దు చేయడమే కాకుండా నష్టం వస్తుంది కాబట్టి పాలసీని రద్దు చేస్తున్నాము అని చెప్పడం మొదలు పెట్టారు. ఇక ఇక్కడి నుంచి ఆట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మొత్తం అంటే సిబిఐ రంగంలోకి దిగి మద్యం దుకాణాల కేటాయింపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించేటప్పుడు అవకతవకలు జరిగాయి అని చెప్పి కనుక్కోవడం మొదలు పెట్టింది. మద్యం దుకాణాలను కేటాయించేటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించింది ఢిల్లీలోని ఆ ప్రభుత్వము అని చెప్పి సాక్ష్యాధారాలు సంపాదించింది. మద్యం పాలసీలో మార్పులు చేశారు కదా, ఆ టైములో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఉన్నాడు. ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం వచ్చే విధంగా పాలసీలో మార్పులు చేశాడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అని చెప్పి ఫైండ్ అవుట్ చేసింది సిబిఐ. అంటే ఎవరో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లాభాన్ని చేకూర్చడం కోసం ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన అని చెప్పి. తర్వాత మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను ఏం చేశారో తెలుసా, కోవిడ్ వచ్చింది పాపం కట్టలేరు అని చెప్పి కోవిడ్ పేరు మీద ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. అంటే ఒక చర్చ గాని, ఒక డిస్కషన్ గాని, ఒక మీటింగ్ గాని రాజ్యాంగబద్ధంగా ఎందుకు మాఫీ చేస్తున్నాం అదేం లేదండి. మద్యం వ్యాపారులు కట్టవలసినటువంటి 145 కోట్ల రూపాయలను కోవిడ్ వచ్చింది అని చెప్పి మాఫీ చేయడం అన్నది. అలాగే ప్రతి బీర్ క్యాన్కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చారు అని చెప్పి ప్రూఫ్స్ తో సహా సిబిఐ కనుక్కోవడం మొదలుపెట్టింది. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అండి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్టు సిబిఐ గుర్తించింది. అలాగే రిటైల్ టెండర్లకు క్రెడిట్ నోట్స్ జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే మొత్తం వీళ్ళందరూ ఈ కుంభకోణంలో కీలకమైన పాత్ర పోషించారు అన్న విషయాన్ని సిబిఐ కనుక్కుంది. సిబిఐ ఒక్కొక్క డొంక లాగుతూ మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే కొత్త పాలసీని ఢిల్లీలో తెచ్చారు కదండి. ఎవరెవరికి ఇచ్చారా బాబు కొత్తగా మద్యం దుకాణాలను అని చెప్పి చూస్తే 849 మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు లేదా కంపెనీలకు అప్పగించింది కదా. అందులో ఆ
ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ఉండే వాళ్లకు భారీ లాభం చేకూర్చే విధంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది. మద్యం షాపులను విపరీతంగా వారికి కేటాయించడము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా అడ్డదిడ్డంగా కేటాయించేసింది. నెక్స్ట్ సిబిఐ నుంచి ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ వ్యవహారం కూడా ఇక్కడ నడిచింది అన్న విషయము సిబిఐ కనుక్కోవడం మొదలు పెట్టింది. ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తులు ముమ్మరం చేశాయి. కొందరిని అరెస్ట్ చేసి విచారణ చేయడం మొదలు పెట్టాయి. ఆ అరెస్టులు విచారణలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం కోసం భారీగా లాభాలు వచ్చే విధంగా పాలసీని రూపొందించారు అన్న విషయాన్ని ఐడెంటిఫై చేశారు. అర్థమైందండి అసలు లాజిక్? ఇప్పుడు పాలసీ వచ్చిన తర్వాత మద్యం దుకాణాలు కేటాయించడం వేరు, కానీ ఎవరెవరికి లాభాన్ని చేకూర్చాలి అని చెప్పి ఆలోచించి, ఎంత లాభాన్ని చేకూర్చాలి అని చెప్పి ఆలోచించి ముందే రకరకాల పెద్దలతో లంచాలు తీసుకొని ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా కొత్త పాలసీని డిజైన్ చేశారు అన్న విషయాన్ని ఈడీ అలాగే సిబిఐ అధికారులు సాక్ష్యాధారాలతో కనుక్కోవడం మొదలు పెట్టారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, మీ ఊరు ఎందండి, ఏదో ఒక ఊరు, మీ ఊరు, ఓకే, అక్కడ ఊళ్ళో ఎయిర్పోర్ట్ రావాలి అనుకోండి, ఆ చుట్టుపక్కల ఎక్కడో ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఏవియేషన్ అధికారులు చూసుకొని రకరకాల పరీక్షలు జరిపి, సాయిల్ టెస్ట్ జరిపి, అక్కడ చెట్లు ఏ విధంగా ఉన్నాయి, కాలుష్యం ఏ విధంగా ఉంది, ఫ్లైట్ ఎగరగలిగే పరిస్థితి ఎలా ఉంది, ఏముంది, అదంతా కనుక్కొని ఎయిర్పోర్ట్ అలాట్ చేయాలి కదా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల భూముల రేట్లు అవన్నీ పెరిగాయి అనుకోండి, అది వేరే విషయం. అలా కాకుండా ఎవరెవరికి పెద్ద పెద్ద వ్యక్తులకు భూములు ఉన్నాయో ఆ భూముల రేట్లు పెరిగే విధంగా అక్కడ ఎయిర్పోర్టు కట్టాలి అని చెప్పి మెల్లిగా తెలివిగా పాలసీని ప్లాన్ చేసుకున్నారనుకోండి. అంటే ఎవరో కొంతమందికి లాభాన్ని చేకూర్చడం కోసం వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలసీని డిజైన్ చేశారనుకోండి. ఇదెంత ప్రమాదకరమైనది. ఒకప్పుడు 1970s, 80s, 90s ఈ డ్రామాలు చాలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ డ్రామాలు కుదరవు. ఎందుకు? సిబిఐ, ఈడీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈడీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి వేషాలు ఎవరన్నా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేసినా సరే దాన్ని కనిపెట్టేస్తోంది. ఇక ఛార్జ్ షీట్ ఒక్కొక్కరి మీద ఫైల్ చేయడం మొదలెట్టారు. ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అందాయి అని చెప్పి ఈడీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. ఆ వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరు మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు సౌత్ గ్రూపుకు చెందిన భాగస్వాములు ఉన్నారు అని చెప్పి ఈడీ కనుక్కున్నట్టుగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ప్రశ్నలు సంధించడం మొదలెట్టింది. అంటే వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి అని, ఆ క్రమంలో మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు అని, దానికి సంబంధించి ఇప్పటికే చాలా సందర్భాల్లో కవితను ఈడీ ప్రశ్నించడము ఇవన్నీ కూడా జరిగాయి. సౌత్ గ్రూప్ అన్న పేరు బయటికి వచ్చిందండి. బీఆర్ఎస్ లీడర్ కల్వకుంట్ల కవిత పేరు ఎలా వచ్చింది ఏంటి అని అంటే, ఈడీ ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో అక్కడ ఉన్నటువంటి ఆప్ నేతలను ఒక్కొక్కరిని అధికారులను వాళ్ళ కింద వాళ్ళని ప్రశ్నించుకుంటూ వెళ్లారు. కవిత సౌత్ గ్రూప్ కు చెందినటువంటి ఒక మెంబరు అని చెప్పి రాశారు. అంటే సౌత్ గ్రూప్ నుంచి కూడా ఆప్ నేతలకు ముడుపులు అందాయి. ఢిల్లీలో మద్యం షాపులు వాళ్ళకు కావాల్సిన వాళ్లకు పెట్టించడానికి, ఓపెన్ చేయించడానికి అని చెప్పి 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ కు అందాయి అని ఈడీ ప్రస్తుతం ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందనమాట. అలాగే ఆ 100 కోట్ల రూపాయల పేమెంట్స్ ఎలా ఇచ్చారు అంటే అందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యింది. మనీ లాండరింగ్ చేసి మరి 100 కోట్ల రూపాయల్లో కొంత భాగాన్ని పే చేశారు, మరి కొంత భాగాన్ని రకరకాలుగా పే చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ కు అని చెప్పి ఈడీ రాసినటువంటి కేసులో ఉందన్నమాట. ఎందుకు ఇవన్నీ పేమెంట్స్ ఎందుకు చేశారు? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని మార్చడం కోసము, అంటే కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీలో తీసుకురావడం కోసము. అందుకోసం అని చెప్పి సౌత్ గ్రూప్ కూడా కొంత డబ్బులు పే చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి అని. వీళ్ళకి లాభం ఏంటి? కొత్త పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకొని సొమ్ము చేసుకోవచ్చు అన్నటువంటి ప్లాన్ అన్నమాట. ఇక సౌత్ గ్రూప్ అన్నారు కదా, అందులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, తర్వాత శరత్ చంద్రారెడ్డి, ఈయన ప్రమోటర్ ఆఫ్ అరబిందో గ్రూప్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీ ఒంగోల్, అలాగే ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, ఇతరులున్నారు. ఇక సౌత్ గ్రూప్ అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్లలో పిళ్ళై, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, ఇట్లా రకరకాల పేర్లు ఈడీ బయట పెట్టడం మొదలు పెట్టింది.
ఈడీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈడీ ఏం చెప్పిందంటే పిళ్ళై అనే వ్యక్తి ఈ కిక్ బ్యాక్స్ ను సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు అందజేయడం కోసము మధ్యవర్తిగా చాలా కీలకమైన పాత్ర పోషించాడు అన్న విషయాన్ని ఈడీ వెల్లడించింది. అంతేకాకుండా ఈడీ ఇచ్చిన మరొక స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే బుచ్చిబాబు ఆయన అకౌంటెంట్ అన్నమాట, ఆయన చెప్పాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఈడీ బయటికి పబ్లిష్ చేసింది. ఏమిటి అంటే ఆ బుచ్చిబాబు అనే అకౌంటెంట్ ఏం చెప్పాడంటే బీఆర్ఎస్ లీడర్ కల్వకుంట్ల కవితకు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మధ్య ఒక రాజకీయ పరమైనటువంటి అండర్స్టాండింగ్ కుదిరింది. ఆ ప్రాసెస్ లో భాగంగా కల్వకుంట్ల కవిత విజయ్ నాయర్ అనే వ్యక్తిని మార్చి 19, 20వ తేదీలలో 2021వ సంవత్సరం ఆవిడ కలిసి మాట్లాడారు, మీట్ అయ్యారు అని బుచ్చిబాబు అనే అకౌంటెంట్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈడీ బయటకు వెల్లడించింది. ఒక చిన్న విషయం చెప్పి జలక్కిచ్చి ముగించమంటారా? న్యూఢిల్లీలో అండి లీగల్ డ్రింకింగ్ ఏజ్ 25 సంవత్సరాలండి. అంటే 25 ఏళ్లు వస్తేనే మద్యం తాగడానికి అర్హులు. న్యూఢిల్లీలో అలా ఉందన్నమాట పాలసీ అప్పటి వరకు. కొత్త పాలసీలో ఏం చేర్చారో తెలుసా? 21 సంవత్సరాలు వస్తే చాలు మందు తాగొచ్చు అని చెప్పి చేర్చారు. అంటే 25 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ కు కొత్త పాలసీలో వయసును కూడా తగ్గించారు. యువతీ యువకులు మద్యం తాగే వయస్సు 25 ఉంటే దాన్ని 21 ఇయర్స్ కు చేశారు కొత్త పాలసీలో. అంటే ఏ రేంజ్ లో వీళ్ళు ఆలోచించారు, ఏమేం చేశారు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే లిక్కర్ బ్రాండ్స్, ఏ లిక్కర్ బ్రాండ్స్ తెచ్చి అమ్మాలి, ఏవి ప్రపోజ్ చేయాలి, అవన్నీ కూడా అండి కొత్త లిక్కర్ పాలసీలో రాసుకుంటూ వచ్చారు. అంటే ప్రైసింగ్ కానీ సేల్స్ పర్ఫార్మెన్సెస్ అవుట్ సైడ్ ఢిల్లీలో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, ఫ్యాక్టరింగ్ ఎలా చేయాలి, మొత్తం అండి కొత్త పాలసీ లోపల అంత దారుణంగా తయారు చేసి పెట్టారు. అలా 849 ప్రైవేట్ వెండర్స్ సరే కాంపిటేటివ్ బిడ్డింగ్ నుంచే వాళ్లకు లైసెన్సెస్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ ఎక్కువ శాతం మంది ఆ పార్టీకి చెందినటువంటి ఆ క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సౌత్ గ్రూప్ కి చెందినటువంటి వాళ్ళకి క్లోజ్ గా ఉన్న వాళ్ళు అన్నది ఈడీ ప్రస్తుతం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అన్నమాట. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉన్నారు. అది విషయం. ధన్యవాదాలు.